ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు కాదు టైటిల్. ఇలాంటి సినిమాకి వస్తే మీకు సావే అవుతుంది, అట్లుంది మూవీ. మీరు హీరో అవ్వాలనుకుంటే ఓ షార్ట్ ఫిల్మ్ చేయండి, రీల్స్ చేయండి, ఏదైనా చేయండి. ఇలాంటి ఓకే హీరో చేసినాడు, బాగానే చేసినాడు, కానీ ఇలాంటి సినిమా తీయొద్దు. ఎంత లూప్లో ఉన్నా కూడా ఆడియన్స్ చూడలేరు అసలు. ఎంత హెడ్ఏక్ అవుతుందంటే నాకు ఇప్పుడు వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకుంటాను, అంత బాగుంది, అంత గలీజ్గా ఉంది. లేదన్నా డిసప్పాయింట్, టోటల్ డిసప్పాయింట్. అసలు ఎందుకు సింగిల్ షాట్ సినిమా ఎందుకు తీస్తారా నాకు అర్థం. ఆల్రెడీ అన్న చెప్పినప్పుడే అర్థమయ్యేది ఉండే, ఏదో మన వస్తుండే కదా అర్థం సినిమా మాత్రం సింగిల్ షాట్ ఖాళీ ఇట్లా చూస్తే మన సినిమా మాత్రం ఎక్సలెంట్ బ్రదర్. ఏమన్నా తీసినా కాక సినిమా మాత్రం ఎంజాయ్. సాయి పల్లవి లేదు ఇందులో, సాయి పల్లవి లేదు, ఇద్దరే ఉన్నారు. ఇప్పుడు ఈ అన్నకు మొబ్బు స్టార్ మొబ్బు పనుకుంటాడు. సినిమా మాత్రం సూపర్. రాజా మాత్రం ఎక్సలెంట్ చేశాడు. ఆయన యాక్టింగ్ కానీ 1400 డైలాగులు సూపర్ భయ్యా. నేను నిజం చెప్తున్నా, ఈ సినిమా మన తెలుగు చరిత్రలో ఎవరు తీయాలి ఇట్లాంటి సినిమా. ట్రై చేసిండు, కొద్దిగా కాకపోతే సినిమా బాగుంది. కొద్దిగా సినిమా మనం తెలుగు చరిత్రలో ఎవరు తీయలేదు. తెలుగుడు నిజంగా ఒక సామాన్యుడు ఇట్లాంటి సినిమా తీసిండే చాలా గ్రేట్ అయ్యా. నిజం ఏమైనా తీసిన సినిమా ఏం తీసిండు అమ్మదోడు చెప్తున్నా, నా ప్రామిస్ చెప్తున్నా, ఇట్లాంటి సినిమా తీయాలని చెప్తున్నా. పెద్ద ఈ సినిమా ఎవరు చూడదు. ఎందుకంటే నేను చెప్తా ఒక్కటి చెప్తాను, తక్కువ బడ్జెట్ లో 1,00,000 రూపాయలు ఇట్లాంటి సినిమా తీయడం అది చాలా బాగా తీసిండు. అట్లాంటి సినిమా ట్రై చేయండి మీరు. ఇలాంటి రివ్యూ మీరు నెగిటివ్ చేయకండి. అన్నా నేను వరంగల్, నాది వర్ధన్నపేట వరంగల్. అన్న మా లోకల్ అన్న స్టార్టింగ్ రోజు నుంచి అన్న పెట్టినప్పుడు ఏమనుకున్నా తెలుసా, సినిమా గెలవాలి, సినిమా ఖచ్చితంగా గెలవాలి అనుకున్నా. ఏందన్నా ఈ డిసప్పాయింట్? ఏందన్నా ఏంది డిసప్పాయింట్? ఇంకా కలవాలి అనుకుంటున్నా కదా. తెల్లవారు నిద్రపోకుండా నేను ఈ సినిమా చూడాలని చెప్పేసి టికెట్ బుక్ చేసుకొని మధ్యరాత్రి 3 గంటలకు బుక్ చేసుకొని వచ్చిన. నేను డ్రెస్సింగ్ స్టార్ నా పేరు. నేను డ్రెస్సింగ్ స్టార్గా చెప్తున్నా. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుంటారంటే వస్తాడు మాత్రం టాబ్లెట్లు తెచ్చుకోరి. మెంటల్ పిక్చర్ చేసి చెప్పింది కదా, అప్పుడే మనకు అర్థమై ఉండే. ఏం లేదు సినిమా చెప్తున్నా కదా, ఏం లేదు పెట్టాలి రివ్యూ, ఏం బాలేదు. ఎందుకంటే పెట్టాలన్న రివ్యూ పెట్టాలి. అర్థమైందా? ఈ రివ్యూ అలానే చెప్తున్నా బాగాలేదు. వన్ టైం చూడొచ్చు. అమ్మదోడు చెప్తున్నా, ప్రామిస్ చెప్తున్నా, తక్కువ బడ్జెట్ లో సినిమా తీయడు. ఇలా తీయచేదా కాదు, నేను సపోర్ట్ చేయాలి. తీయచేదా కాని వాళ్ళు ఇట్లనే మాట్లాడతారు. నిజంగా ఆయన ఏం చేసిండే, కెమెరామ్యాన్ కూడా లేడు ఈ సినిమాలో. ఎవరు తీస్తాడన్నా? ఇవాళ పెద్ద హీరోలు తీస్తున్నా. ఇగో అన్న మాట్లాడతాడు, ఈ సినిమా నువ్వు తీయ దమ్ముందా నీకు? ఎప్పుడైనా తీసి మాట్లాడి సినిమా నువ్వు నెగటివ్ రోల్ చేస్తున్నావు. నేను చెప్తాను ఒక స్టార్ట్ అన్నా, నువ్వు షార్ట్ ఫిలిం తీసినావా? వీళ్ళకు తీయచేద కాదు, తీసేవాళ్ళు తీయనిరు. నేను చెప్తున్నా చూడు, తీసేవాళ్ళు తీయరు. బ్రో యాక్చువల్ రివ్యూ నేను చెప్తా. యాక్చువల్ ఏంటంటే మూవీలో చాలాసార్లు కొన్ని చోట్ల అంటే ఒకటే షాట్లో ఒకటే దాంట్లో పోతా ఉంటే బోర్డు కట్టుద్ది. మనం ఇప్పుడు ఎలివేషన్స్, ప్రభాస్, రామ్ చరణ్ ఇలాంటి మన ఎలివేషన్స్ కట్ అట్లా అవన్నీ చూస్తూ ఉంటాం, సాంగ్స్, యాక్షన్స్ అని. ఇదంటే ఒకటే లైన్లో పోతూ ఉంటుంది కదా, చాలా మూవీస్లో బోర్ కొట్టేస్తూ ఉంటుంది. కానీ పాయింట్ ఏంటంటే అసలు కట్టు లేకుండా సినిమా చేయడం ఇంపాసిబుల్. ఒక రేంజ్ అసలు పాసిబుల్ కాదు. కానీ ఒక రేంజ్ అది తీసిండు కట్టు లేకుండా. కానీ అసలు హ్యాండ్స్ ఆఫ్ అంతే.
మస్తు చేసిండు అన్న సినిమా. మొత్తం స్టార్టింగ్కి వెళ్ళి మంచిగా ఉంటుంది. ఒక్క స్టార్టింగ్ 10 minutes తప్ప మిగతా మూవీ అంతా బాగుంది. క్లైమాక్స్ వచ్చేసరికి మాత్రం మూవీ మాత్రం తోపుందన్న. ఇట్లా మూవీ ఎవ్వడు తీయలేడు అన్న. మన తెలుగు ఇండస్ట్రీలో అయితే ఎవ్వడు తీయడు మూవీ. చాలా అంటే చాలా బాగుందన్న. పక్క 2 సార్లు చూడొచ్చు మూవీని. మస్తుందన్న మూవీ. సక్సెస్ సాధించిండు అన్న. హీరో అయిపోయింది ఇక. క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉంటుంది చూడండి అన్న. మస్తుంది క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం. వాళ్ళ అమ్మ నాన్న నుండి బతికిపోయిండు. వాళ్ళ అమ్మ నాన్నకి ఇట్లా థియేటర్ లేకుండా మంది అది ఏముంది సినిమా బ్లాక్ చేసిండు. ట్రావెలర్ మేము వానికంటే హోమ్ టూర్ కంటే ఘోరం. బ్రో సినిమా డైలాగ్స్ రాసుకొని గుర్తుపెట్టి తీయడం సింగిల్ షాట్ చాలా కష్టం, కానీ దానికి గ్రేట్ అంటే మంచి ట్రై అయితే చేసిండు. బట్ లాస్ట్కి సింపతి కొంచెం ఎక్కువైనా మోటో వ్లాగింగ్ అయితే బాగా చేసిండు అన్న. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. నిజంగా థ్యాంక్ యూ మీరు వచ్చినందుకు. సినిమాని ఆదరించండి. ఎంతమంది అయితే మీకు అరుస్తున్నారో మీరు సినిమా చూస్తే అదే అరుస్తారన్నమాట. మాట ఇస్తున్నాను. దిస్ ఇస్ ప్రతి ఒక్కరు సినిమాలో చూసే ఫిల్మ్ ఇది. ప్రతి ఒక్కరు సినిమాలో చూడాలి. ఎందుకు ఈ సినిమా చూడమని ఎక్స్పీరియన్స్ ఏమి ఇస్తారు వాళ్ళు? ఇప్పుడు చాలా మంది అనేవాళ్ళు సింగిల్ షాటా కట్ ఉంటుంది అని చెప్పేసి వీళ్ళే చెప్తారు. సింగిల్ షాటా కదా, సింగిల్ షాట్ కట్ లేదు. సింగిల్ షాట్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. 100 నిమిషాల సింగిల్ షాట్, 1400 డైలాగులు అని చెప్పాను. 1 సింగిల్ షాట్ సాంగ్ అని చెప్పాను. అది చూపించాను కదా, అదే చూపించా. ఏదైతే చెప్పానో అదే చూపించా. మోసం చేయలేదు. హానెస్టీ మొత్తం సూపర్. వీళ్ళ రివ్యూస్ మీకు అర్థమైపోతా. నేను చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళ అరుపులు నిజానికి చెప్పాలంటే సినిమా చూస్తున్నంత సేపు ఏ ఒక్కరు కూడా ఆ ఇంట్రెస్ట్ ని మిస్ అవ్వకుండా చూసారు. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది సూపర్ రాజా. లాస్ట్ లో మనందరికి ట్విస్ట్ అనేది రివీల్ చేశాడు. ఆ ట్విస్ట్ చాలా ఎమోషనల్ గా డ్రైవ్ చేసిండు. దయచేసి ఏ రివ్యూర్ కూడా, ఏ సినిమా చూసిన వాళ్ళు కూడా ఈ సినిమాకి సంబంధించింది ఏది కూడా లీక్ చేయకండి. ఎందుకంటే ఇది ఒక మిడిల్ క్లాస్ వాడి సినిమా కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు థియేటర్ లో మాత్రమే ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీడియా వాళ్ళకి, రివ్యూస్ వాళ్ళకి ఒకటే కోరుతున్నాను. ఒకడు మామూలుగా సినిమా తీయడం అంటే కష్టము. అలాంటిది ఒక సినిమా తీసి థియేటర్లో రిలీజ్ చేపించి ఇంతమంది జనాలు వచ్చి హిట్ చేపించడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మనం పాసిబుల్ చేసాము. సినిమాలో మీకు ఎక్కడైనా అక్కడక్కడ చిన్న ఉన్నా కూడా పట్టించుకోకుండా ఒకడు గెలవాలి, ఇంత కష్టపడి వచ్చాడని చెప్పేసి ఆడియన్స్కి మంచి రివ్యూ, మీకు నచ్చితేనే మంచి రివ్యూ ఇవ్వండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ సూపర్ రాజా. కష్టానికి ఫలితం ఇదే. కష్టానికి ఫలితం. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ సూపర్ రాజాస్. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు నిజంగా చూసుంటారు. ఖచ్చితంగా వచ్చి చూడండి. ఆల్ ది బెస్ట్ భయ్యా. థ్యాంక్ యూ సో మచ్. కళ్ళజోడు పెట్టండి. కొత్త కళ్ళజోడు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ మై ఫ్రెండ్స్. లాస్ట్ లో మీరు కనుక ఏడవకపోతే నేను మాటిస్తున్నాను, ప్రతి ఒక్కడు ఏడుస్తారు లోపలికి వెళ్ళాక. ఎమోషనల్ గా ఉంటది లాస్ట్ లో. వెళ్ళేటప్పుడు మీరు మీలా వెళ్తారు, వచ్చేటప్పుడు సూపర్ రాజాలా వస్తారు. అరుపులు ఒక డెబ్యూటెంట్ కి ఎప్పుడు వస్తాయి? కంటెంట్ బాగుంటే వస్తుంది. ఒకటే చెప్తున్నా, మా హీరోయిన్ పేరు మా టీచర్ పేరు గమ్య. ఇటు మీద ఇటు కొడుతుంది హీరోయిన్ రమ్య. లేదండి, మూవీ చాలా బాగుంది. ఆడియన్స్ రెస్పాన్స్ అది కూడా చాలా బాగుంది. సో ఖచ్చితంగా అందరూ వచ్చి చూడాలి.